క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క సేవకునిగా మీతో కలిసి మాటలు తెలియచేటలో ఎంతో సంతోషిస్తూ ప్రభుకి, దేవాతి దేవునికి స్తుతులు ఆరోపిస్తూ ఉన్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మీతో కలిసి కొన్ని దేవుని మాటలు ధ్యానం చేయటానికి ప్రభువారు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలు మన విశ్వాసానికి, మన ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియచేయటానికి సేవకునిగా ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీకు కలిగి ఉన్న జీవనోపాధిని, సంఘ పరిచయలను ప్రభు దీవించాలని ప్రియ దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, మరి అమెరికా దేశంలో జరిగిన ఒక సంఘటనను జ్ఞాపకం చేస్తాను. ఒక సమయంలో సౌత్ అమెరికా వారు నార్త్ అమెరికా నుంచి ప్రింటింగ్ చేసే ఒక మిషన్ని ఇంపోర్ట్ కొనుక్కున్నారు. ఆ తర్వాత దాన్ని అసెంబ్లీ చేయగలిగిన వ్యక్తులను వచ్చి అసెంబ్లీ చేసి ప్రింట్ తీస్తూ ఉంటే ప్రింట్ కావటం లేదు, ఆ మిషన్ సరిగా పనిచేయటం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రింట్ కావటం లేదు. ఆ మిషన్ కొన్నవారు చాలా నిరుత్సాహం చెంది అమ్మిన కంపెనీ వాళ్ళకు పని చేయటం లేదని మెయిల్ చేశారు. కంపెనీ వాళ్ళు కుర్రవాడిని పంపించారు. అంతకుముందు ఆ ప్రింటింగ్ చేయడానికి వచ్చిన వారు చాలా అనుభవం కలవారు, పెద్దవాళ్ళు. ఇప్పుడు కుర్రవాడు వచ్చి రిపేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ కుర్రవాడిని చూసి హేళనగా నవ్వుకుంటూ, పెద్ద వాళ్ళ వల్ల ఏమీ కాలేదు, ఆ కుర్రవాడు ఏం చేస్తాడు అనుకుని రిపేర్ చేసే వాళ్ళని పంపించమంటే మీరేమిటి కుర్రవాడిని పంపించారు, వెంటనే దీన్ని రిపేర్ చేయగలిగిన వ్యక్తిని పంపించండి అని మరలా కంపెనీ వాళ్ళు కంపెనీకి మెయిల్ చేశారు. ఈ కుర్రవాడిని పంపించడం మాకు సరిపోదు, దాన్ని రిపేర్ చేసి వాళ్ళని పంపించమని. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు, అయ్యా ఆ కుర్రవాడిని మీరు దయచేసి ఆటంకపరచవద్దు, మీరు అజ్ఞానంతో ఆ కుర్రవానికి అడ్డుపడితే మీకున్న సమస్యగానే మిగిలిపోతుంది. ఆ కుర్రవాడే ఆ మిషన్కి ఉన్న ఏ సమస్యనైనా రిపేర్ చేయగలడు, ఎందుకంటే ఆ మిషన్ కనుగొన్నది ఆ కుర్రవాడినని రిప్లై ఇచ్చారట. ప్రభునందు ప్రియులరా, 2000 సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు ఈ భూమి మీద కృపాసత్య సంపూర్ణుడిగా సంచరించాడు. 30 సంవత్సరాల వయసులో గుడ్డివారికి కళ్ళు తెప్పించాడు, కుంటివారిని నడిపించాడు, కన్నీటిని తుడిచాడు, మరణించిన వారిని లేవనెత్తాడు. ఎందుకో తెలుసా? ఆ యవనస్తుడే ఈ సమస్త సృష్టిని సృష్టించాడు. భక్తుడు యోహాను అంటారు తన సువార్త మొదటి అధ్యాయంలో, సృష్టించిన ప్రతిదీ కూడా ఆయన ద్వారానే సృష్టించబడింది, ఆయన లేకుండా ఏమీ కలగలేదు అని. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆయన చేసిన సిలువ త్యాగాన్ని గ్రహించక చులకన చేస్తూ సిలువలో వేలాడి తనను తానే బ్రతికించుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ పనికిరాని సైనికుల చేతిలో బలైపోయిన ఆ యేసు ప్రభువారు మనిషికి వచ్చిన కష్టాన్ని ఎలా తీర్చగలడని ప్రశ్నించే అవివేకులు లేకపోలేదు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ఆ రోజు నిస్సహాయ స్థితిలో సిలువలో వేలాడబడిన కారణము చేతకాక కాదయ్యా, తను రక్షించుకోలేక కాదయ్యా. మరెందుకో తెలుసా? నిన్ను నీవు రక్షించుకోలేని, కాపాడుకోలేని, నీ పాపాలు క్షమించడానికి, వెల చెల్లించడానికి, నిన్ను రక్షించటానికి, బ్రతికించటానికి, నీవు దరిద్రుడిగా ఉండగా నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయటానికి ఆయన సిలువలో నిస్సహాయ స్థితిలో మరణించాడే తప్ప ఆయన నిస్సహాయుడు కానే కాదు. నన్ను నరకపు శిక్ష నుండి తప్పించడానికి రక్తము చిందించాడు, కానీ చేతకానివాడు కానే కాదు. నిన్ను ప్రేమించాడు కాబట్టే తన ప్రాణాన్ని సిలువలో బలియాగం చేశాడు. ఇంతగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? అంతగా ప్రేమించి మన మీద ఉన్నటువంటి శిక్షకు, మనకు రావాల్సిన శిక్ష అంతటినీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ శిక్ష అంతా కూడా భరించారు. నీకోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిన్ను ప్రేమించి నీవు చేసిన ప్రతి పాపాన్ని క్షమించటానికి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మన పాపములను పరిపూర్ణంగా ఒప్పుకుని
క్షమాపణ కోరుకుని మన జీవితాన్ని ఆ ప్రభువైన యేసయ్యకు అప్పగిస్తే ఆ జీవితాన్ని సరిచేసి బాగుచేసి తన చిత్తాన్ని నెరవేరుస్తూ తన మహిమకు కారణంగా ఆ జీవితాన్ని వాడుకుంటాడు. దేవుడు బాగు చేయగలడు. మార్కు భక్తుడు అంటాడు, ఆయన సమస్తమును బాగు చేశాడు. ఆయన బాగు చేసే దేవుడు. పాడైపోయిన ప్రతిదాన్ని, మానవ జీవితాన్ని బాగు చేస్తాడు. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు ఆయనే. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, యేసు ప్రభువాని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. యేసు ప్రభుని దేవునిగా ఒప్పుకొని నీ రక్షకుడిగా అంగీకరించిన నాటి నుండి నీ జీవితము బలపరచబడుతుంది, బాగు చేయబడుతుంది. ప్రతి విధమైనటువంటి నిరాశల నుండి, కృంగిపోయిన తనం నుండి దేవుడు బాగు చేసి బలపరిచి దీవెనకరంగా మారుస్తాడు. ఇది దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యము. ఆయన యేసు ప్రభు మాత్రమే చేయగలిగిన కార్యము. ఈ మాటలు చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ ప్రేమ, నీ కృప, కనికరాలు నాయన ప్రతిదినం మా పట్ల అధికం చేస్తూ మా జీవితాలను బలపరుస్తూ నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ రాజ్య మహిమ కొరకు నాయన నీ విస్తారమైన కృపలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. ప్రియ సేవకుల కుటుంబాలను, సంఘ పరిచరులను, కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. ఇదిగో నాయన నీ బలమైనటువంటి విశ్వాస జీవితంలో ప్రతి కుటుంబము బలపరచబడి ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉండేట కృప దయచేయండి. సాతాను క్రియలను ఎదిరించిన ఆయన నీ మహిమ కొరకు నిలబడగలిగిన విశ్వాసపు శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ కలిగి ఉంటూ సేవా పరిచయలో సంఘాలు నాయన దీవెనకరంగా ఎదుగుట కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ, మన కుటుంబాలకు, సంఘ పరిచరులకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.